అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు బడి. మనం గతంలో 6th నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి తెలుగు టెక్స్ట్ బుక్స్ నుంచి టెట్ సిలబస్లో ఉన్నటువంటి అన్ని అంశాల నుంచి కూడా టచ్ చేస్తూ బిట్స్ ఫ్రేమ్ చేయడం జరిగిందండి. అవన్నీ కూడా మనకి ఒక 5 పేపర్లు మోడల్ పేపర్స్ తయారు చేయడం జరిగింది. అవన్నీ కూడా మనకి ఛానల్లో ఉన్నాయి. ఒకసారి దయచేసి ఎగ్జామ్కి వెళ్ళే ముందు కూడా ఆ పేపర్స్ అయినా ఒకసారి బిట్ ఫ్రేమింగ్ చూడండి. అలాగే రేపటి నుంచి టెట్ పరీక్షలు రాస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్ అండి. మీరందరూ కూడా మంచి మార్క్స్ గెయిన్ చేయాలని ఆశిస్తున్నాం. మనం ఇప్పుడు ఇది 6th మోడల్ పేపరు. దీనికి సంబంధించిన ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం మనం. క్రింది వారిలో జ్ఞానపీఠ పురస్కారం అందుకొని వారు. మనకి టెక్స్ట్ బుక్లో చాలా క్లియర్గా ప్రతి పాఠంలోని కూడా కవి పరిచయాల్లో జ్ఞానపీఠ అవార్డ్స్ తీసుకున్న వాళ్ళ గురించి ఇవ్వడం జరిగింది. సో ఇందులో జ్ఞానపీఠ అవార్డు తీసుకున్న వారు ఎవరు? విశ్వనాథ్ సత్యనారాయణ గారు, ఆప్షన్ బి శ్రీనాథుడు, ఆప్షన్ సి సినారే, ఆప్షన్ డి రావూరి భరద్వాజ్ గారు. సో మనకు రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి శ్రీనాథుడు. సో విశ్వనాథ్ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్షం, అలాగే సినారే గారు విశ్వంబర, రావూరి భరద్వాజ గారు వచ్చేసి పాకుట్రాళ్ళు రచనలకి వీళ్ళు జ్ఞానపీఠ అవార్డు తీసుకోవడం జరిగింది. సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి శ్రీనాథుడు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. అవధాన ప్రక్రియలో పద్యంలో ఒక పాదాన్ని తార్కిక అంశంతో ముడిపెట్టి వర్ణన చేయడాన్ని ఏమంటారు? మనకి ఇది 8th క్లాస్ టెక్స్ట్ బుక్స్లో అవధాన ప్రక్రియ అనేది ఒకటి ఉందండి. దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది. ఆప్షన్ ఏ పొడుపు కథ, ఆప్షన్ బి జాతీయం, ఆప్షన్ సి సమస్య, ఆప్షన్ డి సామెత. సో మనకు రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి సమస్య. అవధాన ప్రక్రియలో పద్యం ఉంటుంది. ఒక పద్యాన్ని తార్కిక అంశంతో ముడిపెట్టి వర్ణన చేయమంటాన్ని సమస్య అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. క్రియకు సంబంధించి ఎవరిని, దేనిని, వేనిని అని ప్రశ్నించిన వచ్చే సమాధానం కర్మ. అలాంటి పదాలకు చేరే విభక్తి ఏమిటి? సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం ప్రతి పేపర్లోనూ కూడా ఫ్రేమ్ చేయడం జరిగింది. మిగతా 5 పేపర్స్లో కూడా 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో చాలా క్లియర్గా ఇవ్వడం జరిగిందండి ఇవి. సో మనకి క్రియకు ముందు ఎవరిని, వేనిని, దేనిని ప్రశ్నిస్తే వచ్చే సమాధానం కర్మ. అలాంటి పదాలకు చేరే విభక్తిని ఏమంటాం? ఆప్షన్ ఏ చతుర్థి విభక్తి, ఆప్షన్ బి తృతీయ విభక్తి, ఆప్షన్ సి షష్ఠీ విభక్తి, ఆప్షన్ డి ద్వితీయ విభక్తి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ద్వితీయ విభక్తి. కర్మకి వచ్చేటటువంటి పదాల్లో ఎవరిని, దేనిని, వేనిని కర్మ ప్రశ్నించినప్పుడు కర్మకి వచ్చేటటువంటి విభక్తి ద్వితీయ విభక్తి. తర్వాత షట్చక్రవర్తి కానిది క్రింది వారిలో? ఆప్షన్ ఏ హరిశ్చంద్రుడు, ఆప్షన్ బి సగరుడు, ఆప్షన్ సి పురూరవుడు, ఆప్షన్ డి నకులుడు. షట్చక్రవర్తులు కూడా టెక్స్ట్ బుక్లో ఉంది మనకి క్లియర్గా 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో. ఆప్షన్ డి నకులుడు తప్ప మిగతా ముగ్గురు హరిశ్చంద్రుడు, సగరుడు, పురూరవుడు కూడా షట్చక్రవర్తులు. కర్మని వాక్యాల్లో కర్మను బట్టి క్రియకు ఈ ప్రత్యయాలు వస్తాయి. ఆప్షన్ ఏ లింగ ప్రత్యయాలు మాత్రమే, ఆప్షన్ బి వచన ప్రత్యయాలు మాత్రమే, ఆప్షన్ సి పురుష ప్రత్యయాలు మాత్రమే, ఆప్షన్ డి లింగ వచన పురుష ప్రత్యయాలు వస్తాయి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి లింగ వచన పురుష ప్రత్యయాలు వస్తాయి. క్రింది వాటిలో ఉత్తర పద ప్రాధాన్యం కలిగిన సమాస పదం ఏంది? ఆప్షన్ ఏ దుఃఖసాగరం, ఆప్షన్ బి సప్త సముద్రాలు, ఆప్షన్ సి బాల్య క్రీడలు, ఆప్షన్ డి అద్దంపు చెక్కులు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి బాల్య క్రీడలు. ఇక్కడ ఏమడిగాడంటే ఉత్తర పద ప్రాధాన్యం కలిగినటువంటి సమాసం. దుఃఖ సముద్రం అనేది రూపక సమాసం, సప్త సముద్రాలు ద్విగ సమాసం, బాల్య క్రీడలు బాల్యమందలి క్రీడలు అందులో నన్ను సప్తమి తత్పురుష సమాసం. మనకి తత్పురుష సమాసాలన్నీ కూడా ఉత్తర పద ప్రాధాన్యం కలిగినవి. అద్దంపు చెక్కులు అనేది ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసంలోనికి వస్తుంది. అక్షరం పాఠ్యభాగ కవి యొక్క రచన కానిది అన్నాడు. ఈ మధ్య క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడంటే డైరెక్ట్గా పాఠ్యభాగ కవి పేరు ఇవ్వకుండా పాఠ్యభాగం కవి గురించి కూడా మనం తెలుసుకోవాలి, ఆయన రచనలు ఏంటో కూడా మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ ఆప్షన్ ఏ నిసి, ఆప్షన్ బి రెక్కలపొడిమి, ఆప్షన్ సి బంది, ఆప్షన్ డి టామీ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి బంది. నిసి, రెక్కలపొడిమి, టామీ అనేవి రావినూతల ప్రేమకిషోర్ గారు రచించినటువంటి రచనలు ఇవి. బంది అనేది చిలుకూరి దేవపుత్ర గారు రచించినటువంటి రచన. మమకారం పాఠ్యాంశానికి సంబంధించినటువంటి కవి పరిచయంలో ఈ బంది అనేటటువంటి రచన ఇవ్వడం జరిగింది. తర్వాత మేలిమలుపు పాఠ్యభాగ ఇతివృత్తం.
ఆప్షన్ ఏ భాషాభిరుచి, ఆప్షన్ బి ఆత్మస్థైర్యం, ఆప్షన్ సి సమానత్వం, ఆప్షన్ డి మానవ విలువలు. 8th క్లాస్ సంబంధించినటువంటి లెసన్ అండి ఇది. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఆత్మస్థైర్యం. మనకి టెట్కి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ వరకు కూడా మ్యాక్సిమం 8th క్లాస్ వరకు ఎక్కువ బిట్స్ ఫ్రేమ్ చేయడానికి అవకాశం ఉంది. సో 9th 10th నుంచి కూడా బిట్స్ ఫ్రేమ్ అవుతాయి, కానీ 8th వరకు మాత్రం ఎక్కువ బిట్స్ ఫ్రేమ్ అవ్వడానికి, ఎస్పెషల్లీ 7th క్లాసు 6th క్లాస్ టెక్స్ట్ బుక్స్ నుంచి ఎక్కువ బిట్స్ ఫ్రేమ్ అవ్వడానికి అవకాశం ఉంది మనకి. తర్వాత క్రింది వాటిలో ఐ అవులకు సంబంధించినది. మన ఇక్కడ ఓవర్ఫ్లోలో సంబంధించినది, సంబంధించని ఈ పదానికి ఒక్క ఒత్తు మారితే పదం యొక్క అర్థం మొత్తం మారిపోతుంది. ఇక్కడ సంబంధించనిది అన్నాడు, కానిది అని అర్థం, సంబంధం లేనిది. ఆప్షన్ ఏ ప్లుతములు, ఆప్షన్ డి నాదతమములు, ఆప్షన్ సి వృద్ధులు, ఆప్షన్ డి అసంయుక్త హత్యలు. మనకు రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి నాదతమములు. మనకి ఇక్కడ యారావాలను అంతస్తాలు అంటాము, నాదతమములు అని కూడా అంటాం. మిగతా 3 ఆప్షన్లో ప్లుతములు అన్నా, వృద్ధులు అన్నా, అసంయుక్త అచ్చులు అన్నా ఒకటే. ఐ అవులను ప్లుతములు, వృద్ధులు, అసంయుక్త అచ్చులు అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రకృతి పదాలను ఎలా అంటాం? తత్సమాలు, తద్భవాలు, సంస్కృత సమాలు, పైవన్నీ. వికృతి పదాలను ఆప్షన్ బి తద్భవాలు అంటాం. ప్రకృతి పదాలన్నీ కూడా తత్సమాలు. పాత్రలు, నేపథ్యం, కథనం, జీవిత వాస్తవికత ఈ ప్రక్రియకు సంబంధించినవి. ప్రక్రియల గురించి, ఇతివృత్తాల గురించి, కవుల గురించి ఖచ్చితంగా మనకి 3 to 4 మార్క్స్ వరకు కూడా వీటి మీద బిట్ ఫ్రేమింగ్ అనేది జరుగుతుందండి. సో ఆప్షన్ ఏ గేయం, ఆప్షన్ బి ఇతిహాసం, ఆప్షన్ సి కథానిక, ఆప్షన్ డి నవల. రైట్ ఆన్సర్ వచ్చేసి కథానిక. తర్వాత క్రింది వానిలో మధ్య గురువు కలిగినది. డైరెక్ట్గా మనకి ఇక్కడ గణాలు గుర్తించమండము, లేకపోతే వృత్తపద్యాల నుంచి బిట్ ఫ్రేమో కాకుండా ఈ మధ్య కొత్తగా అడుగుతున్నటువంటి బిట్ ఫ్రేమింగ్ ఇది. మధ్య గురువు కలిగినది. భగనం ఇచ్చాడు, ఆప్షన్ బి జగనం, ఆప్షన్ సి రగనం, ఆప్షన్ డి నగనం. దీనిలో మధ్య గురువు కలిగినది ఆప్షన్ బి జగనం. భగనం ఆది గురువు, రగనం మధ్య లఘువు, సర్వలఘువు నగనం. తర్వాత పూర్వపదం సంఖ్యావాచకం, ఉత్తరపదం నామవాచకం కలిగిన సమాసం. ఆప్షన్ ఏ ద్వంద్వ సమాసం, ఆప్షన్ బి రూపక సమాసం, ఆప్షన్ బి ద్విగు సమాసం, ఆప్షన్ డి ఉపమాన పూర్వపద సమాసం. మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి పూర్వపదం సంఖ్యావాచకం, ఉత్తరపదం నామవాచకం కలిగింది ఆప్షన్ సి ద్విగు సమాసం. తర్వాత ఉత్సాహం, నానార్థం. ఉత్సాహం అనే పదానికి నానార్థాన్ని గుర్తించమన్నాడు. ఆప్షన్ ఏ ధర్మం, ప్రయత్నం, ఆప్షన్ బి న్యాయం, సంబరం, ఆప్షన్ సి ప్రయత్నం, సంతోషం, ఆప్షన్ డి కోరిక, ఉత్తరం. మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ప్రయత్నం, సంతోషం. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నప్పుడు మాట్లాడే వ్యక్తిని ఏమంటాం? ఆప్షన్ ఏ మధ్యమ పురుష, ఆప్షన్ బి ఉత్తమ పురుష, ఆప్షన్ సి ప్రథమ పురుష, ఆప్షన్ డి ద్వితీయ పురుష. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నప్పుడు మాట్లాడే వ్యక్తి ఆప్షన్ బి రైట్ ఆన్సర్ ఉత్తమ పురుష. మాట్లాడే వ్యక్తి తానుత్తమ, ఎదుటి మధ్యమ, ఎక్కడో ప్రథమ. ఏక ప్లస్ ఏక సంధినామం. గుణసంధి, ఆప్షన్ బి అనాదేశ సంధి, ఆప్షన్ సి వృద్ధి సంధి, ఆప్షన్ డి అత్వ సంధి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి వృద్ధి సంధి. ఏక ప్లస్ ఏక ఏకైక. అకారానికి ఐలపరమైన ఐకారం, ఔలపరమైన ఔకారం వస్తుందని వృద్ధి సంధి అని చెప్పేసి అంటాం మనం. తర్వాత క్వశ్చన్, మర్రి చెట్టు చెప్పిన యువ సర్పంచ్ ఎవరు? ఇప్పుడు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి కంటెంట్ నుంచి కూడా బిట్స్ మనకి క్యారెక్టర్స్ నుంచి కూడా బిట్ ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మర్రి చెట్టు చెప్పినటువంటి యువ సర్పంచ్ అనేది ఎవరు? ఆప్షన్ ఏ నరసయ్య, ఆప్షన్ బి పూర్ణయ్య, ఆప్షన్ సి నరసింహారావు, ఆప్షన్ డి నరసింహులు. మనకి మర్రి చెట్టు పాఠ్యాంశంలో మర్రి చెట్టు చెప్పినటువంటి యువ సర్పంచ్ ఆప్షన్ డి నరసింహులు. మోక్షం వ్యుత్పత్త్యార్థం అడిగాడు. ఆప్షన్ ఏ జీవుని పాశం నుంచి విడిపించేది, ఆప్షన్ బి గృహాన్ని ధరించేది, ఆప్షన్ సి మరణం లేనిది, ఆప్షన్ డి స్నేహభావం కలగది. మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ జీవుని పాశం నుండి
విడిపించేది. మోక్షం అనే పదానికి కలిగినటువంటి ఉత్పత్తార్థము. తర్వాత ద్విరుక్తకం అనగా ఆప్షన్ ఏ ఒక అచ్చు 2 సార్లు వచ్చుట, ఆప్షన్ బి హల్లు 2 సార్లు వచ్చుట, ఆప్షన్ సి 2 కంటే ఎక్కువ సార్లు హల్లు వచ్చుట, ఆప్షన్ డి పైవన్నీ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి హల్లు 2 సార్లు వచ్చుట మనం ద్విరుక్తకం అని చెప్పేసి అంటాం. తర్వాత భవిష్యత్ కాల అసమాపక క్రియను ఎలా అంటాం? ఆప్షన్ ఏ సత్రార్థకం, ఆప్షన్ బి క్వార్థకం, ఆప్షన్ సి ఛేదార్థకం, ఆప్షన్ డి తద్ధర్మార్థకం. రైట్ ఆన్సర్ వచ్చేసి భవిష్యత్ కాల అసమాపక క్రియను మనం ఛేదార్థకం అంటాం. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. సత్రార్థకం అనేది మనకి వర్తమాన కాల అసమాపక క్రియ, వార్ధకం అనేది భూతకాల అసమాపక క్రియ, ఇక తద్ధర్మార్థక కాలం అనేది నిత్య కర్మల గురించి తెలియజేసేదాన్ని తద్ధర్మార్థక కాలం అని చెప్పేసి అంటాం మనం. తర్వాత ఆమె కలెక్టర్ అనున్నది ఆప్షన్ ఏ సంయుక్త వాక్యం, ఆప్షన్ బి సామాన్య వాక్యం, ఆప్షన్ సి సంశ్లిష్ట వాక్యం, ఆప్షన్ డి సంశ్లేష వాక్యం. రైట్ ఆన్సర్ వచ్చేసి సామాన్య వాక్యం, ఆప్షన్ బి రైట్ ఆన్సర్. తర్వాత వాక్యంలో పదాల మధ్య సంబంధాన్ని తెలిపేటప్పుడు ఈ క్రింది వాటిలో వచ్చే విభక్తి. వాక్యంలోని పదాల మధ్య సంబంధాన్ని తెలిపేటప్పుడు క్రింది వాటిలో వచ్చే విభక్తి ఆప్షన్ ఏ యొక్క, ఆప్షన్ బి చేత, ఆప్షన్ సి అందున్, ఆప్షన్ డి ఓయి. మనకి 2 వాక్యాల మధ్య సంబంధాన్ని తెలియజేసేదాన్ని విభక్తి అంటాము. అయితే వాక్యాల మధ్య సంబంధాన్ని తెలియజేయడంలో విభక్తిలో కూడా కొన్ని రకాలు ఉన్నాయండి. అవి ఏంటనేది మనకి ఆప్షన్ ఏ రైట్ ఆన్సరు. ఇక్కడ వాక్యాల మధ్య సంబంధాన్ని తెలియజేస్తే యొక్క అనేది విభక్తి వస్తుంది. కారణం తెలియజేస్తే కనుక చేత అనే విభక్తి వస్తుంది. విషయాన్ని వాక్యం అంతటికి స్ప్రెడ్ చేయడం అంటాం మనం. వాక్యం అంతటికీ కూడా వ్యాప్తి చెందించడాన్ని ఏమో అందున్ అనేటటువంటి వ్యాప్తి చెందించడం అందున్ అనేటువంటి విభక్తి వస్తుంది. అలాగే ఓయి అనేది ఆశ్చర్యార్థకం తెలియజేసే విభక్తి. తర్వాత జాతి గుణ క్రియాదులలో ఉన్నది ఉన్నట్లు చెప్పేటటువంటి అలంకారం ఏంటి? ఆప్షన్ ఏ రూపక అలంకారం, ఆప్షన్ బి దృష్టాంత అలంకారం, ఆప్షన్ సి స్వభావోక్త అలంకారం, ఆప్షన్ డి శ్లేష అలంకారం. ఇవి మీరు ఈజీగా చెప్పేస్తారు. జాతి గుణ క్రియాదులో ఉన్నట్టు చెప్పేటటువంటి అలంకారం అని మనం స్వభావోక్తి అలంకారం అని చెప్పేసి అంటాం. రూపకం అంటే అభేదం చెప్పడం, దృష్టాంతం అంటే బింబ ప్రతిబింబాలు తెలియజేయడం, శ్లేష అలంకారం అంటే నానార్థ సంశయం శ్లేష అంటాం. ఆప్షన్ సి స్వభావోక్తి అలంకారం. తర్వాత హృదయం అనగా మనసుకు ఆనందం కలిగించేది, మనసుకు బాధ కలిగించేది, సి మనసుకు కలత కలిగించేది, డి మనసుకు ఆలోచన కలిగించేది. సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ మనసుకు ఆనందాన్ని కలిగించేది. థ్యాంక్ యూ. సో మీరు ఇప్పటివరకు మీరు చేసినటువంటి పేపర్లో ఎవరికైతే ఎన్ని మార్క్స్ వచ్చినాయో వాళ్ళందరూ కూడా కామెంట్ చేయండి. గతంలో కామెంట్ చేసి వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. వీళ్ళందరూ కూడా మంచి మార్క్స్ గెయిన్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.